ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి వీళ్ళు మాత్రం ఆ అమ్మాయిని కలవడానికి ఒప్పుకోలేదు, కలవలేదు. అందువల్ల ఆమె ఇంకొక సోషల్ వర్కరు ఆ అమ్మాయి తల్లితో కలిసి ఇండియా గేట్ దగ్గర ప్రదర్శన చేయాల్సిన అవసరం. ప్రదర్శన కూడా పెద్ద ఎత్తున ముగ్గురు కూర్చున్నారు ఒక చోట ప్లేకార్డులు పట్టుకొని. దానికే భయాందోళన, భయపడిపోయింది ప్రభుత్వం. అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆమె ఏడ్చింది, నేను జీవితం ముగించాలనుకుంటున్నా అని ఏడ్చింది. ఈ మొత్తం కేసులో అంత ఈజీగా హైకోర్టు ఈ జీవిత ఖైదులను తాత్కాలికంగా సస్పెండ్ చేసి బెయిల్ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? తమ యజమాని అవసరాలు తీర్చడం కోసమే ఇప్పుడున్న విచారణ సంస్థలు ఏవైతున్నాయో తమ యజమానుల అవసరాలు తీర్చడం కోసమే పనిచేస్తున్నాయి. కాబట్టి సిబిఐ హైకోర్టులో నిజంగానే వ్యతిరేకించింది సీరియస్గా అనే దాన్ని నమ్మడానికి అవకాశమే లేదు. ఇప్పుడేదో కథలు చెప్తుండొచ్చు. దేశవ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత రావడం, తీవ్ర నిరసన రావడంతో మాకు సంబంధం ఏం లేదు, మేము చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాం ఆయనను జైల్లోనే ఉంచడానికి, రేపు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తున్నామనే కథలు చెప్పడం సిబిఐ మొదలుపెట్టింది. ఇలాంటి పోలీసులు కానీ సిబిఐ కానీ ఇలాంటి నాటకం ఆడడం అనేది చాలా సహజమైంది. లోకల్ పోలీసులతో పాటు లోకల్ పోలీసులు మొదట్లో అసలు కేసు పెట్టడానికే సిద్ధపడలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేసినందులో సెంగర్ పేరు కూడా లేదు. చాలా నీరు గార్చడానికి ప్రయత్నం చేశారు. అమ్మాయి తండ్రిని తీసుకెళ్లి హింసించి చంపారు. అలాంటి లోకల్ పోలీసులతో పాటు సిబిఐ కూడా బీజేపీ అవసరాల కోసం ఈ కేసు నీరు గార్చడానికి ప్రయత్నిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.